నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. ఈరోజు ఐపీఎల్ మొత్తానికైతే 2 నెలల తర్వాత ఐపీఎల్ ఇక పూర్తి కావడానికి వచ్చేసింది. ఈరోజు ఆర్సీబీ జీటీ మధ్య క్వాలిఫైయర్ 1 జరగబోతుంది. ఈరోజు ధర్మశాలలో 7:30 ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ఆర్సీబీ జీటీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదేవిధంగా గుజరాత్ టైటన్స్ మధ్య ఈరోజు రాత్రి 7:30 ధర్మశాలలో మ్యాచ్ జరగబోతూ ఉంది. ఈరోజు ఈ క్వాలిఫైయర్ 1లో ఎవరు గెలిస్తే వారు డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళిపోతారు. ఈ క్వాలిఫైయర్ 1కు ఉన్నటువంటి ఒక ఆప్షన్ ఏంటంటే గెలిచిన వాళ్ళేమో డైరెక్ట్ ఫైనల్కి వెళ్ళిపోతారు. ఓడిపోయిన వాళ్ళు ఎలిమినేటర్లో మ్యాచ్ ఉంటుంది కదా, ఏది మన ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్, ఇందులో ఏదైతే గెలుస్తుందో వాళ్ళతో మళ్ళీ ఇందులో ఓడిపోయిన ఈ క్వాలిఫైయర్ 1లో ఓడిపోయిన జట్టు మళ్ళీ ఆడి గెలిస్తే వాళ్ళు కూడా ఫైనల్ వెళ్ళిపోతారు. సో టాప్ 2లో ఉండేటువంటి టీమ్స్కు ఇలాంటి అవకాశాలు ఉంటాయి, ఇలాంటి ఛాన్సెస్ బాగుంటాయి అన్నమాట. అందుకే మొన్న ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఏదైతే జరిగిందో సో అందులో మన నెట్ రన్ రేట్తోని థర్డ్ ప్లేస్కి వచ్చేసింది. అంటే మీరు చూసుకుంటే పాయింట్స్ టేబుల్లో ఆర్సీబీ టీం అనేది నెంబర్ 1 ఉన్నప్పటికీ కూడా సో జీటీ ఎస్ఆర్హెచ్ 2 కూడా బెంగళూరుతో సమానంగా గెలిచినాయి. 9 మ్యాచ్లు గెలిచినాయి, 5 మ్యాచ్లు ఓడిపోయినాయి. పాయింట్స్ కూడా 18 సేమే ఉన్నది. అంటే 3 తక్కువ జట్లు ఏమి కాదు, 3 అతిపెద్ద జట్లే. కాకపోతే నెట్ రన్ రేట్తోని ఆర్సీబీ ఫస్ట్ ప్లేస్ పోయింది, సెకండ్ జీటీ వెళ్ళింది, థర్డ్ ఎస్ఆర్హెచ్ టీం అనేది రావడం జరిగింది. అయితే 4th ప్లేస్లో ఆర్ఆర్ అనేది ఒక మ్యాచ్ 3 మ్యాచ్ల ఈ 3 టీంల కంటే ఒక మ్యాచ్ తక్కువ ఉన్నప్పటికీ ఇది 4th ప్లేస్కి వచ్చేసింది. అది 4th ప్లేస్ గురించి మనకు తెలిసింది మొన్న ఎన్ని జట్లు తలపడ్డాయి. ఎల్ఎస్జీ, ముంబై తప్ప మిగతా టీంలు అన్నీ కూడా ఈ 4th ప్లేస్ కోసం ఫైటింగ్ చేసినాయని చెప్పుకోవాలి. సో ఇక పంజాబ్ దగ్గరికి వచ్చినట్టు వచ్చి అది ఒక పాయింట్తోనే వెళ్ళిపోవడం జరిగింది, ఆర్ఆర్ గెలవడంతో మొన్న మ్యాచ్లో. సో ఇది పక్కనే పెట్టేద్దాం. సో ఇది ఆర్సీబీ అదేవిధంగా జీటీ ఈ 2 జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగబోతుంది. ఈరోజు గెలిచిన జట్టు అయినా ఓడిపోయిన జట్లకైనా కూడా మంచి అవకాశం ఉంటుంది. గెలిచిన జట్టు ఏమో ఆర్సీబీ జీటీ మధ్యలో ఈరోజు నైట్ ఏ మ్యాచ్ గెలిస్తే అది డైరెక్ట్ ఫైనల్కి వెళ్ళిపోతుంది. ఓడిపోయినా కూడా ఈ ఎలిమినేటర్ మ్యాచ్లో జరిగేటువంటి ఏదైతే మ్యాచ్ ఉంటుందో ఇందులో గెలిచిన జట్టుతో మరొకసారి ఇందులో ఓడిపోయిన జట్టు ఆడి ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇది అవకాశం ఉంది కాబట్టి సో ఈరోజు రాత్రి ఆర్సీబీ జీటీ మధ్యలో బలాబలాలు చూసుకుందాం. బలాబలాలు చూసుకున్నట్టయితే ఆర్సీబీ 14 మ్యాచ్లు ఆడింది, 9 గెలిచింది, 5 ఓడిపోయింది. సో అక్కడ చూసుకుంటే 18 పాయింట్తో మొదటి ప్లేస్లో ఉంది. ఇక్కడ జీటీ చూసుకుంటే 14 ఆడింది, 9 గెలిచింది, 5 ఓడిపోయింది, 18 పాయింట్తో సెకండ్ ప్లేస్లో ఉంది. అయితే ఇక్కడ నెట్ రన్ రేట్ ఆర్సీబీకి +0.783 ఉంది. సో ఇక్కడ జీటీకి వచ్చేసి +0.695. సో ఒక 80 అంతే 85 90 మధ్యలోనే నెట్ రన్ రేట్తోనే పోయింది. సో ఏది తక్కువ ఏది ఎక్కువ కాదు. ఎందుకంటే ఐపీఎల్లో సో ఒక్క ఓవర్తో గెలిచిన ఒక బాల్తో గెలిచినా కూడా మనకు నెట్ రన్ రేట్ అటు ఇటు అవుతూ ఉంటుంది. సో 2 కూడా సమఉజ్జిలో ఉన్నాయి, ఏది తక్కువ కాదు ఏది ఎక్కువ కాదు. 2 కూడా అతిపెద్ద టీంలే, అతిపెద్ద జట్లే ఈరోజు జరిగేటువంటి క్వాలిఫైయర్ 1లో. సో ఈ 2 టీంలలో చూద్దాం. ఆర్సీబీ వర్సెస్ జీటీ. సో ఇది పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1 పొజిషన్ ఉంది. నెంబర్ 1 ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇది వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉంది పాయింట్స్ టేబుల్లో. అయితే ఈ ఐపీఎల్లో చూసుకుందాం మనం. ఈ ఐపీఎల్లో ఆర్సీబీ ఒక మ్యాచ్ జీటీతో ఓడిపోయింది. 2 మ్యాచ్లు జరుగుతాయి కదా, అందులో ఆర్సీబీ జీటీతో ఒక మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. సో జీటీ కూడా ఆర్సీబీ పైన ఒక మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. ఈ ఐపీఎల్లో ఈ టీంలు 2 సార్లు తలపడితే ఆర్సీబీ ఒకసారి లాస్ అయింది జీటీ పైన, సో ఇది కూడా
ఇదొక మ్యాచ్ ఓడిపోయింది, ఇదొక మ్యాచ్ అయిపోయింది. రెండు కూడా తలపడ్డే 2 మ్యాచ్లు ఆడితే ఒకసారేమో ఆర్సీబీ ఓడిపోయింది, ఒకసారేమో జీటీ ఓడిపోయింది. అంటే రెండు కూడా సమఉజ్జీగా ఉన్నాయి మొత్తం ఓవరాల్గా. అంటే ఏది తక్కువ కాదు. ఒకసారి జీటీ పైన ఆర్సీబీ గెలిచింది ఐపీఎల్లో, మరొకసారి ఆర్సీబీ పైన జీటీ గెలిచింది, ఒకసారి ఏమో జీటీ పైన ఆర్సీబీ గెలిచింది. రెండు సమఉజ్జీలో ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుందాం, ఈ ఏదైతే ఐపీఎల్ ఉందో ఈ ఐపీఎల్ మొత్తంలో కూడా ఈ రెండు జట్లు 8 సార్లు తలపడ్డాయి. 8 సార్లు ఇద్దరి మధ్యలో మ్యాచ్ జరిగినాయి. అదేంటి ఐపీఎల్ అనేది 2008లో ప్రారంభమైంది కదా అంటే జీటీ ఫ్రాంచైజీ మొదలయ్యి కూడా మనకు జస్ట్ ఒక 3 సంవత్సరాల కిందనే మొదలైంది జీటీ దీని ప్రస్థానం. ఇది 4వది అనుకుంటున్నాను తెలిసి, ఇది 4వది. సో గతంలో జీటీ టీం లేదు, అంటే గుజరాత్ లయన్స్ వేరే ఉండేది. సో తర్వాత ఇది గుజరాత్ టైటన్స్గా మారింది కాబట్టి ఇది 3 సంవత్సరాల కింద వచ్చింది. ఇది 4వ ఐపీఎల్ ఆడుతుంది కాబట్టి సో ఎక్కువ మ్యాచెస్ లేవు. సో అటు జీటీ వర్సెస్ ఆర్సీబీ చూసుకుంటే ఇద్దరు 8 సార్లు తలపడ్డారు. ఈ 8 సార్లలో ఆర్సీబీ 4 సార్లు గెలిచింది, అదేవిధంగా జీటీ కూడా 4 సార్లు గెలిచింది. అంటే సమఉజ్జీగా ఉన్నాయి ఇక్కడ కూడా. ఇప్పటి వరకు ఆర్సీబీ జీటీ చూసుకున్నట్టయితే రెండు కూడా సమఉజ్జీగా ఉన్నాయి. ఇది 4 సార్లు గెలిస్తే అది 4 సార్లు గెలిచింది, 8 సార్లు ఆడితే. అదేవిధంగా ఈ ఐపీఎల్ చూసుకుంటే 2 సార్లు తలపడ్డాయి. ఒకసారేమో ఆర్సీబీ గెలిచింది, ఒకసారేమో జీటీ కూడా గెలవడం జరిగింది. ఈ నేపథ్యం చూసుకుంటే ఈరోజు రాత్రి అయితే హోరీ అయితే కొనసాగబోతుంది. సో రెండు జట్లు కూడా చాలా అంటే చాలా పకడ్బందీగా చాలా మంచి అటు బౌలింగ్ లైనప్ కావచ్చు, ఇటు బ్యాటింగ్లో కావచ్చు, అన్ని రకాలుగా రెండు టీంలు కూడా చాలా గట్టిగా ఉన్నాయి. సో ఏది గెలుస్తుంది ఏది ఓడిపోతుంది అని చెప్పలేం ఈరోజు. అయితే ధర్మశాలలో చూసుకున్నట్టయితే మనం అదొకసారి చూసుకుందాం మళ్ళొకసారి. సో ధర్మశాల సో ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ధర్మశాల స్టేడియం. సో ఈ స్టేడియంలో ఉన్నటువంటి ఈరోజు పిచ్ ప్రకారం చూసుకుంటే ఏ టీం అయినా కూడా టాస్ గెలిస్తే చేజింగ్, అంటే టాస్ గెలిచిన టీం ఏం చేస్తుంది అంటే పక్కా బౌలింగ్ తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో అక్కడ చేజింగ్కి ఆ పిచ్ అనేది ధర్మశాల స్టేడియం అనేది చేజింగ్కి అది కరెక్ట్ పనిచేస్తుంది. సో టాస్ గెలిచిన వారి దగ్గరనే ఉంటుంది ఈరోజు మ్యాచ్ అనేది. కొంచెం ఒక శాతం టాస్ గెలిచిన ఓడినా మనం బ్యాటింగ్ బౌలింగ్ మంచుకున్న తర్వాత ఎవరేం తెలియరు. కాకపోతే టాస్ అనుకూలిస్తే అది ఆ టీం సైడ్ ఎక్కువ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది మ్యాచ్ గెలుపులో. సో ఈరోజు ధర్మశాలలో టాస్ గెలిస్తే అది ఆర్సీబీ కానివ్వండి, జీటీ అయినా, సో ఈ రెండు ఏదైనా కూడా టాస్ గెలిస్తే పక్కా బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా వాళ్ళు చేజింగ్కి వెళ్తారు. ఆ పిచ్ అనేది ఆ విధంగా ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా చూసుకుందాం ఇంకొకటి, ధర్మశాలలో ఇప్పటివరకు ఈ స్టేడియంలో జీటీ అదేవిధంగా ఆర్సీబీ జట్ల మధ్య ఈ ధర్మశాల వీళ్ళిద్దరు కలిసి ఎప్పుడు కూడా ఈ స్టేడియంలో ఎప్పుడు ఆడలేదు. ఈ రెండు టీంలు కూడా ఈ స్టేడియంలో ఆడిన దాఖలాలు అయితే ఎప్పుడు కూడా లేవు. మొదటిసారి ఫస్ట్ టైం ఈ రెండు ఈ స్టేడియంలో తలబడబోతున్నాయి. ఈరోజు కొత్త గ్రౌండ్లో ఆడబోతున్నాయి. అంటే ఈ రెండు కలిపి మొదటిసారి ధర్మశాల ఆడబోతున్నాయి. గతంలో ఆర్సీబీ ధర్మశాలలో ఆడినటువంటి అనుభవం ఆర్సీబీకి చాలా అనుభవం ఉంది. ఆ గ్రౌండ్లో చాలాసార్లు ఆడింది. సో ఆ గ్రౌండ్ ఎలా ఉంటుంది అనేది ఆర్సీబీకి ఆ టీంకి తెలుసు. కానీ జీటీ ధర్మశాల స్టేడియంలో ఆడడం అనేది ఇప్పటివరకు జరగలేదు. సో ఈరోజు జరిగేటువంటి మ్యాచ్తోనే మొట్టమొదటిసారి జీటీ ఆ గ్రౌండ్లో ఆడబోతుంది. సో గతంలో ఆర్సీబీకి అయితే ఈ గ్రౌండ్లో ఆడిన అనుభవం ఉంది, బ్యాటింగ్ చేసిన అనుభవం ఉంది, బౌలింగ్ చేసిన అనుభవం ఉన్నది. సో అక్కడ ఫీల్డింగ్ అదేవిధంగా అన్ని రకాలుగా వాళ్ళకి తెలుసు ఆర్సీబీ టీంకి అక్కడ పిచ్ అనేది. సో ఇక్కడ గుజరాత్ టైటన్స్కి అయితే ఇది ఎప్పుడు కూడా సాధ్యం కాలేదు. మొదటిసారి ధర్మశాలలో అయితే
ఆడబోతోంది ఈరోజు జీటీ. సో కొంచెం చూసుకుంటే ఆర్సీబీకి కాస్త పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఆ పిచ్ ప్రకారం చూసుకుంటే. కానీ ఇందాక నేను చెప్పినట్టు బ్యాటింగ్ బౌలింగ్ మంచిగా ఉన్న తర్వాత అది ఏ పిచ్ అయినా అదేవిధంగా టాస్ ఓవర్ గెలిచినా కూడా అది ఆ టీం దగ్గర ఉంటుంది బలబలం. ఆ రోజు ఆ పరిస్థితిని బట్టి ఆ బ్యాటింగ్ ఆ బౌలింగ్ లైనప్ బట్టి ఆ మ్యాచ్ అనేది గెలిపోవటం పైన ఆధారపడి ఉంటుంది. సో అక్కడ పిచ్ ఏదైనా కానివ్వండి, టాస్ ఏదైనా గెలిచినా కూడా. అయితే ఈరోజు అయితే గెలిచినటువంటి మ్యాచ్ ఏదైతుందో ఈ ఆర్సీబీ కానివ్వండి అదేవిధంగా జీటీ, ఈ రెండిట్లలో ఏది గెలిస్తే డైరెక్ట్ ఫైనల్కి వెళ్ళిపోతుంది. సో ఫైనల్కి వెళ్ళిపోయేటువంటి జట్టు ఏదైతుంటుందో జట్టు డైరెక్ట్ ఫైనల్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఓడిన జట్టు ఆర్సీబీ ఓడిపోయినా జీటీ ఓడిపోయినా అది మరొకసారి క్వాలిఫైయర్ ఎలిమినేటర్తో ఓడిపోయిన ఏదైతే గెలుస్తుందో వాళ్ళతో వీళ్ళు ఆడతారు. ఆడి ఇలా గెలిస్తే మళ్ళీ అప్పుడు ఫైనల్కి వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఇందులో డైరెక్ట్ ఫైనల్కి వెళ్ళినటువంటి జట్టు ఏదైతే ఉంటుందో ఆ జట్టుకు మొత్తం కూడా ఫ్రీ ఉంటుంది. అంటే వాళ్ళు ఏదైతే ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్ ఎక్కడ జరుగుతుందో మ్యాచ్ ఆ గ్రౌండ్కి వెళ్ళి వాళ్ళు అక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, బౌలింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆ పిచ్కు వాళ్ళు అలవాటు పడిపోతారు ఫైనల్లో జరిగేటువంటి గ్రౌండ్లకి. అయితే వీళ్ళు మాత్రం ఎవరైతే ఇక్కడ ఓడిపోతారో ఇక్కడ మళ్ళీ గెలిచే టీమే ఉంటుందో మళ్ళీ ఆడాలి తలపడాలి, డైరెక్ట్ ఫైనల్కి వెళ్ళాలి. ఏదైతే మరి ఈ టీంలో ఎవరైతే ఉంటారో అందరూ కూడా సో ఏదైతే ఆ గ్రౌండ్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు, అక్కడ ప్రాక్టీస్ చేసే అవకాశం ఉండదు, అక్కడ అలవాటు పడే అవకాశం ఉండదు. మరి ఇక్కడ వీళ్ళు కంటిన్యూగా ఈ మ్యాచ్లను ఆడి ఇక్కడ ఈ మ్యాచ్ ఆడాలి, ఎలిమినేటర్ క్వాలిఫైర్ 1 ఆడాలి. ఓడిపోతే ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచిన వాళ్ళతో ఆడాలి ఆ 2 సార్లు. ఆ తర్వాత మళ్ళీ ఫైనల్లో మళ్ళీ ఆడాలంటే బ్యాట్స్మెన్ కానివ్వండి, బౌలర్స్ కానివ్వండి అందరూ కూడా వాళ్ళకి రెస్ట్ అనేది ఉండదు కంప్లీట్గా. కానీ ఒకేసారి గెలిచిన మనకి ఇందులో ఎవరొకరు గెలిస్తే మాత్రం వాళ్ళు డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళిపోతారు. ఎలా అంటే వాళ్ళకి మొత్తం కంప్లీట్ రెస్ట్ ఉంటుంది. మళ్ళీ ఫైనల్లో ఏ గ్రౌండ్ ఆడతామో ఆ గ్రౌండ్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఆ గ్రౌండ్కి వెళ్ళి వాళ్ళు అక్కడ ప్రాక్టీస్ చేసుకొని ఆ పిచ్కు అలవాటు పడిపోవచ్చు. అంటే ఈరోజు జరిగేటువంటి మ్యాచ్ అనేది ఖచ్చితంగా ఏ టీంకైనా పక్కా అవసరం. డైరెక్ట్ ఫైనల్కి వెళ్ళిపోతారు, మళ్ళీ ఎవరితో ఆడాల్సిన అవసరం కూడా లేకుండా డైరెక్ట్ ఫైనల్కి వెళ్ళిపోయి ఆ ఫైనల్లో ఆడేటువంటి ఎక్కడ గ్రౌండ్ ఉంటుందో ఆ గ్రౌండ్కి వెళ్ళి వాళ్ళు అక్కడ ప్రాక్టీస్ చేసుకొని అక్కడ అలవాటు కావచ్చు. సో ఇది ఈరోజు గెలిస్తే అంత మంచిగా ఉంటుంది. ఓడిపోయిన వాళ్ళకేమో మళ్ళీ మ్యాచ్లు ఆడాలి, గెలుచుకుంటూ మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, రెస్ట్ ఉండదు. మళ్ళీ అక్కడ గ్రౌండ్ అనేది ఫైనల్ గ్రౌండ్ అనేది అలవాటు కాదు కాబట్టి. సో ఈరోజు పక్కా ఆర్సీబీ జీటీ మధ్యలో మ్యాచ్ మాత్రం 1 సైడ్ అయితే ఉండదు అనుకుంటున్నా. 1 సైడ్ మాత్రం అస్సలు ఉండదు. ఖచ్చితంగా హోరీ పోల్స్ అవుతుంది. ఏది కూడా తక్కువ లేదు. అటు ఆర్సీబీ కానివ్వండి జీటీ 2 కూడా సమఉజ్జులుగా ఉన్నాయి. ఈ ఐపీఎల్లో 2 మ్యాచ్లు వాళ్ళు ఆడితే ఇద్దరు పోటాపోటీగా 2 మ్యాచ్లు ఆడారు. అందులో ఒకసారి జీటీ గెలిచింది, ఒకసారి ఏమో ఆర్సీబీ గెలిచింది. ఓవరాల్గా ఐపీఎల్ మొత్తం చూసుకుంటే ఈ ఐపీఎల్ కాదు, ఓవరాల్ ఐపీఎల్లో ఈ 2 టీంలు కలిసి 8 మ్యాచ్లు ఆడితే సమఉజ్జులుగా ఆర్సీబీ 4 గెలిచింది, ఇటు జీటీ 4 గెలిచింది. సో 2 కూడా అతిపెద్ద జట్లు, 2 కూడా సమానంగా ఉన్నారు. నెట్ రన్ రేట్తో పోల్చుకుంటే ఆర్సీబీ జస్ట్ ఒక 85 నెట్ రన్ రేట్తో ప్లస్ ధోని ముందుంది అంతే. మిగతా కూడా సేమ్, అది 14 ఆడితే 9 గెలిచింది, ఇది కూడా 14 ఆడితే 9 గెలిచింది. 5 ఓడిపోయింది, ఇది 5 ఓడిపోయింది. సో అందులో వాళ్ళు లాస్ట్ 5 మ్యాచ్లో 3 గెలిస్తే జీటీ కూడా లాస్ట్ 5 మ్యాచ్లో 3 గెలవడం జరిగింది. సో ఇద్దరు కూడా సమఉజ్జీగా ఉన్నారు. నువ్వా నేనా అన్నట్టుగా సాగబోతుంది ఈరోజు మ్యాచ్లో. సో ఈరోజు జరిగేటువంటి మ్యాచ్ ఏదైతుందో ధర్మశాలలో అది డూ ఆర్ డై మ్యాచ్ లాగానే ఆడతారు ఖచ్చితంగా పక్కా. ఎందుకంటే గెలిచి డైరెక్ట్ ఫైనల్కి వెళ్ళిపోతారు కాబట్టి. సో ఓడిపోయి మళ్ళీ ఎలిమినేటర్తో వాళ్ళతో గెలిచి మళ్ళీ అక్కడ ఓడిపోతే అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఆ ఎలిమినేటర్తో మ్యాచ్ ఇందులో ఓడిపోయిన జట్టు ఆడితే ఇది మళ్ళీ ఎలిమినేటర్తో ఓడిపోతే వాళ్ళు డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే. ఎలిమినేటర్లో గెలిచిన మ్యాచ్ ఏదైతుంటే వాళ్ళు క్వాలిఫైర్ 2కి వచ్చి ఫైనల్లో ఇక్కడ ఆడుతున్నాడు. ఇంత పెద్ద కథ ఉంటుంది కాబట్టి సో 2 కూడా గట్టిగా ఆడడానికి అవకాశం ఉంది. సో మీరేమనుకుంటున్నారు ఆర్సీబీ జీటీ మధ్యలో జరిగేటువంటి ఈ మ్యాచ్లో ఏ టీం గెలవబోతుంది అనుకుంటున్నారో మీరు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.